గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొదటిసారిగా మా యాప్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో నిన్న జరిగినటువంటి ఇక్కడ చూడండి సార్, ధర్నా చౌక్ వద్ద గ్రూప్ వన్ అభ్యర్థుల ఆహ్, అక్కడ జరిగినటువంటి ఏదైతే నా ధర్నా ఉన్నదో అక్కడ వెళ్ళి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో పరీక్ష మళ్ళీ నిర్వహించాలనేసి ఇక్కడ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సో మళ్ళీ కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుందా సార్, లేకపోతే దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, లేకపోతే మెయిన్స్ 2.0 ఉంటుందా, లేకపోతే ప్రిలిమ్స్ 4.0 ఉంటుందా అనేసి ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ కామెంట్ల మీద తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు సార్, కవిత గారు అయితే మనకు ప్రిలిమినరీ స్టేజ్ నుంచే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, మొత్తం అవకతవకలు జరిగాయి, గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ పెట్టండి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ 4.0 మళ్ళీ వస్తుందా అనే అనుమానాలు ఇప్పటికే కూడా వస్తున్నాయి. నిజంగా హైకోర్టులో జరిగినటువంటి వాదనలు ఏం జరిగినాయి, బలమైన వాదనలు ఏం జరిగినాయి, అసలు హైకోర్టు యొక్క తీర్పు ఏంటిది, ఆ హైకోర్టు చెప్పినటువంటి ఆ యొక్క మాటను పరీక్షించినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, కానీ ఇక్కడ ఏంటిదంటే తుది ఫలితాలు అనేది ఇక్కడ హైకోర్టు తీర్పు అనుగుణంగా ఉంటుందనేసి చెప్పడం జరిగిందండి. సో దీనిని బట్టి చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, మళ్ళీ 4.0 ప్రిలిమినరీ కండక్ట్ చేస్తారా, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది సార్, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఉంటుందా, లేకపోతే దీన్ని మరి ఏ విధంగా చేయబోతున్నారు అనేసి ఒక అభ్యర్థులు చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు సార్, ఇక్కడ 10 మంది పెరిగారనేసి గ్రూప్ వన్ ప్రిలిమినరీ స్టేజ్లో దాదాపుగా 21,075 మంది రాస్తే ఇక్కడ 85 మంది ఎలా వచ్చారనేసి ప్రశ్నించడం కూడా జరిగింది. సో నెక్స్ట్ ఉర్దూ మీడియం స్టూడెంట్ గురించి, ఇటు నెక్స్ట్ ఇంకా సేమ్ మార్క్స్ వచ్చిన అభ్యర్థుల గురించి, రీకౌంటింగ్ ప్రాసెస్ జరిగినటువంటి అవకతవకల గురించి ఇవన్నీ కూడా కవిత గారు నిన్న సీఎం గారికి లేఖ రాయడం జరిగింది. గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయనేసి మళ్ళీ గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించాలనేసి చెప్పడం జరిగింది. సో మళ్ళీ గ్రూప్ వన్ పరీక్ష జరిగితే ఈసారి గ్రూప్ వన్ 4.0 జరగాల్సిందే సార్. ఎందుకంటే ఒకవేళ ఇన్ని స్టేజ్ల్లో ఇన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే మన మన గ్రూప్ వన్ అనేది ఎన్నిసార్లు జరుగుతుందంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే గ్రూప్ వన్ అనేది చాలా అత్యుత్తమమైన పోస్టులు, దానిని ఎంత పారదర్శకంగా నిర్వహించాలి, ఇప్పటికే 3.0 నిర్వహించారు, మళ్ళీ 4.0 నిర్వహించాలి అంటే అసలు ఏంటిది, అసలు ఆ గ్రూప్ వన్ పోస్టులా లేకపోతే ఏంటి ఆ విషయం అనేది ఒకసారి ఆలోచించాలి, ఏం జరుగుతుందో అనేసి అభ్యర్థులు ఇప్పటికీ ఆందోళనలో ఉన్నారు. కొంతమంది ధర్నాలకు వెళ్తున్నారు, కొంతమంది జీవో నెంబర్ 29 అంశం గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది అయితే ఢిల్లీ దగ్గర వెళ్ళి మాకు న్యాయం చేయండి అనేసి అటు ప్రధానిని ఇటు రాష్ట్రపతిని కలిసి పనిలో ఉన్నారు. సో చాలామంది అభ్యర్థులు ఇప్పటికే కోర్టు కానీ, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇప్పుడు దాదాపు అన్ని కేసుల్లో కూడా వెళ్ళారు. సో వెళ్తున్నారు కూడా. సో ఈ ప్రక్రియలో దాదాపు ప్రిలిమినరీ స్టేజ్ నుంచి దాదాపు 30 కేసులు, మెయిన్ స్టేజ్ నుంచి కూడా 10-15 కేసులు ఇప్పటికీ కూడా ఉన్నాయి. మళ్ళీ నిన్ననే ఒక కేసు రావడం కూడా జరిగింది. హైకోర్టు కూడా చెప్పింది, మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి, బట్ అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేదాకా మాత్రం మా తీర్పుకు అనుగుణంగా ఉంటుంది, మీరు ఇవ్వవద్దు అనేసి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టే మన గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మళ్ళీ ఉంటుందా అనే అపోహలు వస్తున్నాయండి. సో ఖచ్చితంగా అయితే మళ్ళీ 4.0 అనేది ఉండకపోవచ్చు. సో కొత్త నోటిఫికేషన్ ఉంటుంది, బహుశా జూన్ జూలైలో ఉండవచ్చు. అటు ఇటు అయినా కూడా వచ్చే నోటిఫికేషన్ ఖచ్చితంగా 300 పోస్టులతో వస్తుంది. ఖచ్చితంగా మీరు దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క అనుమానాలు లెక్కనే ఉంటాయి. సో మీరు మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని.